నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు చెక్మేట్ మారథాన్ నారా దేవాంశ్ ప్రత్యేక కథనం విద్యుత్ ఛార్జీల పెంపు దారుణం వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు పుష్ప 2 సినిమా చూస్తూ పోలీసులకు దొరికిపోయిన నిజమైన స్మగ్లర్ మనసులో మాటలో డీటెయిల్స్ మహానటికి ఫిదా అయిన సౌత్ ఇండియా ప్రేక్షకులు సినీ ఫీచర్లో డాక్టర్ గోలీ విశ్లేషణ మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చదరంగం క్రీడలో పరిపక్వత సాగిస్తూ ప్రపంచ రికార్డు సాధించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చెస్లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాంశ్ వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆట తీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాంశ్ చెక్మేట్ మ్యారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డులో దేవాంశ్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్మేట్ పజిళ్ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెక్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించగలిగాడు. ఇదిలా ఉండగా ఇటీవల దేవాంశ్ మరో 2 ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హెనోయిని కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాంశ్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయ నిర్ణేతలు, లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాంశ్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగి ఉన్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునక. సరైన ఎక్స్పోజర్, మార్గదర్శకత్వంతో మన పిల్లలు ఉన్నత స్థానానికి చేరుతారనడానికి దేవాంశ్ నిదర్శనం. పిన్న వయసులో తనయుడు దేవాంశ్ సాధించిన ఈ విజయంపై తండ్రి లోకేష్ స్పందిస్తూ, దేవాంశ్ లేజర్ షాప్స్ ఫోకస్తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశాను. క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుండి ప్రేరణ పొందాడు. దేవాంశ్కు చెస్ పాఠాలు నేర్పిన రాయల్ చెస్ అకాడమీకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను అన్నారు. ఈ ఈవెంట్ కోసం దేవాంశ్ గత కొన్ని వారాలుగా రోజుకు 5 నుంచి 6 గంటల పాటు శిక్షణ పొందుతున్నాడు. దేవాంశ్ కోచ్ కె రాజశేఖర్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ, దేవాంశ్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి. 175 సంక్లిష్టమైన పజిల్స్ ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన ఆయన మానసిక చురుకుదనం అపారం. అతని చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయి అని నేను విశ్వసిస్తున్నాను అన్నారు. మీకు తెలుసా, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా డాక్టర్ కె మధుమూర్తి నియమితులయ్యారు. చినకాకాణిలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జి రామకృష్ణారెడ్డి, గండికోట హేమకుమార్, మర్రి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ ప్రజల యొక్క ఆనందోత్సాహాలను చూస్తుంటే ఏదో ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. చిన్న చిన్న పిల్లలు, ఊహ తెలియని పిల్లలు ఒక 25 మంది వరకు ఇక్కడ ఉండి ఈ టైం వరకు మేల్కొని ఉండి, ఎందుకు మీరున్నారంటే జగన్మామది పుట్టినరోజట. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే అంత అభిమానంతో ఇవాళ రాష్ట్ర ప్రజానీకం అంతా ఉంది. ఇవాళ చాలా సుదినం. మన పార్టీ కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇవాళ కార్యక్రమాలను చేపడుతున్నాం. అదేవిధంగా మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కూడా మేము కూడా చాలా గ్రామాలు తిరిగాం. ఇంకొక 2-3 గ్రామాలు తిరగాల్సి ఉన్నాయి ఇప్పటికీ. ఇంకా ఇది ఇవాళ ఉదయం పూట జరిగిన రక్తదాన శిబిరం కానివ్వండి, దాని తర్వాత ఊళ్ళలో కార్యక్రమాలు కానివ్వండి, వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్ల పంపిణీ కానివ్వండి, ఇవాళ వివిధ గ్రామాల్లో కూడా ఈ బర్త్డే కేకుని కట్ చేయడం కానివ్వండి,
ఈ ఉత్సాహం చూస్తుంటే పార్టీ శ్రేణుల్లో మళ్ళా అత్యుత్సాహం మొలకెత్తిందని, అతి తొందరలోనే మేము మళ్ళా అతి చేరువలో ఉన్నామని ఈ సంకేతాల వల్ల తెలియజేస్తున్నారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రతి గ్రామంలోని ప్రజానీకం అందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మంగళగిరి నియోజకవర్గం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్. కాగా నీరుకొండలో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సుంకర రఘుపతిరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమలశెట్టి సురేంద్ర, మాడ ఆదినారాయణ, మల్లేశ్వరి, కురగంటి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి బ్రహ్మానందపురంలో రాష్ట్ర మాల ఉద్యోగస్తుల ఐక్యవేదిక సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లెల వెంకట్రావు, ఎన్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న మాల ఉద్యోగుల్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి మాల ఉద్యోగులు, మాల రాజకీయ నాయకులు ఇంతవరకు కూడా ఏ పార్టీలో నెగ్గిన వాళ్ళైనా ఉద్యోగుల సమస్యల పట్ల ఉదాసీన వైఖరి వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు మా కులానికి సంబంధించి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు. వీళ్ళు రాష్ట్రం మొత్తానికి ప్రతినిధులు అనే సంగతి మర్చిపోయి ఆయా నియోజకవర్గాల ప్రతినిధులుగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి గత ప్రభుత్వం చేసిన కొన్ని ఆ ప్రభుత్వం పైన వచ్చిన ఆరోపణల్లో కొంతమంది మాలలు బాధ్యులుగా ఉన్నారని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం మా ఉద్యోగులందరి మీద, టీచర్లు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అయితేనేమి, రెవెన్యూ ఎంప్లాయీస్ అయితేనేమి, అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మీద ఒకళ్ళిద్దరు ఎవరో వాళ్ళ పార్టీ వ్యతిరేకంగా చేశారని వీళ్ళని అణిచివేసే విధానాలు అవలంబిస్తూ ఉంది. ఒక్క కలెక్టరు మా వాళ్ళు లేడు, ఒక ఆర్డీఓ లేడు, ఒక మంత్రి దగ్గర ఓఎస్డీ లేడు. మేము దాదాపుగా ఈ పార్టీకి మా ప్రజలు 30% ఓట్లు వేశారు. అంటే ఈ 30% ఎంతంటే ఈ రాష్ట్రంలో ఉన్న 100% కమ్మ ఓటర్ల కంటే రెట్టింపు తెలుగుదేశానికి మాలలు వేసిన ఓట్లు. 70% మేము ఈ రాష్ట్రంలో ఉంటే ఏ ప్రభుత్వం ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉంది, దాంట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఆ ప్రభుత్వ విధానాలను అనుసరించి పనిచేస్తున్నారా లేదా? తెలుగుదేశం ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని వర్గాల కులాల ఉద్యోగులు ఆ ప్రభుత్వాన్ని ఆ విధానాలను అనుసరించే పనిచేయాలా? మరి గతంలో పనిచేసిన మిగతా కులాలు, అగ్రకులాల ఉద్యోగుల్ని వేధించకుండా మా ఉద్యోగుల్ని ఎందుకు వేధిస్తూ ఉన్నారు? ఒక్క కలెక్టర్ మారలేడే, ఒక డిఎస్పీ, ఏఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఎవరైనా మాలలు ఉన్నారా? మాకు న్యాయంగా మాకు ఇస్తానన్న పదవుల్లో ఇచ్చారా? ఇప్పటికైనా 4 ఎస్సీ మంత్రులు ఉండాలి, ఇచ్చారా? ఇవ్వలేదు. ధర్నాలు చేయం. మా సంఘాలు మాల మహాసభ, మాల మహానాడు మిగతా చేస్తాయి తప్ప మా ఉద్యోగులు ధర్నాలు చేయరు, చేయాల్సిన అవసరం లేదు. మా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇది మొదట అడుగు. ఈ అసోసియేషన్ని రాష్ట్ర స్థాయి ప్రభుత్వ మిగతా అసోసియేషన్లకు ఏ విధంగా అయితే రికగ్నైజేషన్ ఇచ్చారో మాల ఉద్యోగుల సంఘానికి కూడా రికగ్నైజేషన్ ఇవ్వాలా. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీకి, ఆ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి, మిగతా సంఘ నాయకులకి ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ కల్పించారు, వాళ్ళు పని దినాలు లెక్కించకుండా సర్వీస్ ఇవ్వమని చెప్పి ఎట్లయితే ఇచ్చారో అదేవిధంగా మా వాళ్ళకి ఇచ్చే దానికోసం పోరాడతాం. దానితో పాటు ఆ గుర్తింపు వచ్చిన తర్వాత అన్ని జిల్లా మండల స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్ళి మా ప్రజల అభివృద్ధి కోసం, మా ఉద్యోగులు ఒక వారధిగా ఉండేందుకోసం, గ్రామాల్లో పేదరికంలో నగ్గిపోతున్న వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడైనా బుక్స్ అవసరమా, ఫీజులు అవసరమా, ఇంకేదన్నా అవసరాలు ఉన్నాయా, ఎన్ఆర్ఐలుగా వీళ్ళని ఎట్లా పంపించాలా, అబ్రాడ్ ఏ విధంగా పంపించాలా, ఉన్నత చదువులకు ఏ విధంగా తీసుకెళ్లాలనే ఆ ఉద్దేశంతో స్వశక్తి మీద ఆధారపడని జాతి అభివృద్ధి చెందదని డాక్టర్ అంబేద్కర్ చెప్పాడు. స్వశక్తికి రిజర్వేషన్లు ఉన్నా పోయినా మమ్మల్ని స్వతంత్రంగా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన జాతిగా తీర్చిదిద్దేందుకోసమే ఈ ఉద్యోగుల సంఘాన్ని రూపొందించామని చెప్తాను. నేను మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని.
రిజిస్టర్డ్ బాడీ మాది 392/2024. ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయడానికి కారణం ఏంటి అంటే, మేము గత ప్రభుత్వంలో కూడా తీవ్రమైన అన్యాయానికి గురయ్యాం. మా ప్రమోషన్స్లో క్యాచ్ అప్ రూల్ అనేది ప్రవేశపెడితే మేము 3 ధర్నాలు చేసి మేము దాన్ని ఆపిచ్చాం. మళ్ళీ ఈ గవర్నమెంట్లో స్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు ఒక శాఖ వాళ్ళు. ఒక శాఖ స్టార్ట్ చేస్తే మిగతా శాఖలన్నిటికీ అది పాగుతాయి. ప్లస్ ఇంకోటి అంటే ప్రమోషన్స్లో ఒక లైజనింగ్ ఆఫీసర్ ఉండాలి డిపిసిలో అని చెప్పుకుంటే ఒక్క లైజనింగ్ ఆఫీసర్ ఉంచారు. వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చుకుంటారు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది ఒక ప్రభుత్వం కాదు, ఒక తెలుగుదేశం కాదు, ఒక వైసీపీ కాదు, అన్ని గవర్నమెంట్లో ఇలా జరుగుతుంది. మేము ఉన్న ఎంప్లాయీస్లో ఎస్సీల్లో మేమే ఎక్కువ మంది ఉన్నాం. 1,20,000 మంది ఉన్నాం. మేము మా 1,20,000 మందికి మాలలకి తీవ్రమైన అన్యాయం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. మాకు ఫోకల్ పాయింట్ ఇవ్వరు. ఏసీబీ రైడ్లు జరిగితే ఓన్లీ ఎస్సీ వాళ్ళ మీద జరుగుతాయి, మిగతా వాళ్ళ మీద జరగవు. ఈరోజు సెన్సస్ తీయండి, ఎస్సీ వాళ్ళ మీద జరుగుతాయి. ఏమీ లేనిగా పెడతాం, ఏసీబీ రైడ్లు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మేము గత ప్రభుత్వం మాకు ఇంత అన్యాయం చేసింది కదా అని చెప్పి ఈ ప్రభుత్వానికి మాల ఉద్యోగులందరం పల్లెటూర్లు వెళ్ళి మరి ప్రచారం చేసి మరి ఈసారి గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని చెప్పని మేము తెలుగుదేశం గవర్నమెంట్కి మేము ఓటేయడం జరిగింది. కానీ మమ్మల్ని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మమ్మల్ని దూరంగా పెడుతున్నారు. మేము తెలుగుదేశం గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్నాము. మాకు మా విషయంలో ఈ ప్రభుత్వం ఆలోచించి మాకు మా ప్రమోషన్స్లో కానీ ఏంటి ఏసీబీ కేసు ఇదివరకు పెట్టిన కేసెస్ ఆ కేసుని రివ్యూ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాము. ధ్యానం ఆరోగ్యంగా ఉంచుతోంది, రోగ నిరోధక శక్తిని అనేక రెట్లు పెంచుతోంది. రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు. వడ్డేశ్వరం ఆంధ్ర ఇవాంజలికల్ చర్చ్ కాంపౌండ్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో టీడీపీ నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యాన నిర్మించిన కళావేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం సత్యనారాయణ, కొల్లి శేషు, కృష్ణవందన తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. మాకు ఈ డయాస్ కావాలి, ఏమైనా కార్యక్రమాలు చేసుకోవడానికి మాకు చేసి పెట్టండి అంటే ఎలక్షన్ ముందే అడిగారు మనం. అప్పుడు కొంచెం సమయాభావం లేకపోవడం వల్ల కోడ్ వచ్చింది, చేయలేకపోయాము. దాన్ని 1,50,000 అవుద్ది అని ముందు దాస్ అంటే సరే చేసి పెడతానన్నా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పెద్దగా ఎక్కువగా పెంచమని అడిగారు. దానికి కూడా నేను ఆశించకుండా కష్టపడి పనిచేశారు కాబట్టి నేను కూడా దానికి సంబంధించి 3,25,000 దాకా దీన్ని ఖర్చు అయినా కానీ వెనకాడకుండా చేసి పెట్టాను. ఇలాగే మీ అందరూ ఇంకా మీరు మా వెనకమాల ఉన్నంతకాలం, మేము మీకు లోకేష్ బాబు గారికి అండగా ఉన్నంతకాలం మేము మీకు అన్ని పార్టీలకు అతీతంగా పనిచేసి పెడతాం. ఈ గ్రామంలో మీరు కంచుకోవటాలు ఈ గ్రామాన్ని చేయండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ నేను బాబు మా టీం మొత్తం ఎలా ఉంటున్నామో అలాగే మీరు మాకు అండగా ఉండండి. లోకేష్ బాబు గారిని మంచి మెజార్టీతో రేపు వచ్చే ప్రతి ఎలక్షన్లో కానీ దేనిలో అయినా కానీ ప్రతిదీ మన ఊరికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మేము తీసుకొచ్చి ఈ ఊరు డెవలప్మెంట్ చేయడానికి ముందుంటాం. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ ఈ చర్చి దగ్గర స్టేజ్ కట్టించినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలి. ఈ గ్రామంలో ఎప్పుడు ఆయన ఇలాగే సేవ చేస్తూ తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ బాబుకి అండగా ఉంటూ పార్టీ కోసం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదిక మీద ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముమ్మడి సత్యనారాయణ గారికి, కృష్ణవందన గారికి, అలాగే అబ్బురాంకి, మధుకి, ఇక్కడున్న స్టేజ్ మీద ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. అలాగే వడ్డేశ్వర గ్రామ ప్రజలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆత్మకూరు నిర్మల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రొవిజనల్ సుపీరియర్ మేరీ ప్రోవెన్స్, ప్రెసిడెంట్ రెవరెండ్ సిస్టర్ డాక్టర్ షౌరీలు, కరెస్పాండెంట్ సిస్టర్ రెవరెండ్ సిస్టర్ జాన్ పాల్, ఎస్సీ జె జోషిరెడ్డి, డాక్టర్ వాసా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కంక్లూజన్కి వచ్చినట్లయితే కనుక మరి నిర్మలా హై స్కూల్ మరి 42 ఇయర్స్ జర్నీ తోటి ఇప్పటికీ ఏదైతే మేము కోరుకుంటున్నామో, ఏదైతే పేరెంట్స్ కోరుకుంటున్నారో అలాంటి క్రమశిక్షణ ఇచ్చే స్కూల్ తోటి అన్ని రకాలైన పిల్లడికి అన్ని రకాలైన అభివృద్ధులతోటి పిల్లల్ని ఇస్తూ అలాంటి స్కూల్ రావటం అనేది ఉండటం అనేది మా అందరి అదృష్టం. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అదృష్టం అనేది చెప్తున్నాను, స్టూడెంట్స్ అదృష్టం అని చెప్తున్నాను.
ఇదే జర్నీ ఇకపై కూడా కొనసాగాలనుకుంటున్నాను. అందరికీ ఒకసారి స్టూడెంట్స్కి పరంగా చెప్పాలి అంటే, మీకు ఒక్కసారిగా మీ యొక్క చాలా 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 చెప్తూ ఉంటారు పేరెంట్స్, బాగా రావాలమ్మా, ఎట్లా రావాలమ్మా, అంత చదవాలమ్మా, లేకపోతే ఇంత చదవాలి, అవన్నీ కాదు. లేకపోతే మీరు భయపడొద్దు, అంటే ఎగ్జామ్ ఉంది, ఏం చేయాలి, ఇంత ఉంది, లేకపోతే అన్నిటికన్నా తెలుసుకోవాల్సింది ఏ ప్రయత్నమైనా ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోటే మొదలవుతుంది. ఏమంటారు చెప్పండి? దేవుడు కావాలా వద్దా? అందరికీ కూడా దేవుడు అవసరమే. ఒకరోజంతా దేవాది దేవుడు చేపను తయారు చేద్దామని చెప్పి ఆలోచించాడంట బాగా. దేవుడు ఎలా తయారు చేస్తే ఈ చేప బ్రతుకుతుంది, ఈ చేప ఎక్కడ బ్రతుకుతుంది అని చెప్పి బాగా ఆలోచించి ఆ చేపను తయారు చేసిన తర్వాత ఆ చేప బ్రతకటానికి సముద్రాన్ని సృష్టించాడంట. ఈ సముద్రాన్ని సృష్టించిన తర్వాత ఆ చేపని ఆ నీటిలో వదిలేశారంట. తర్వాత దేవుడు బాగా ఆలోచించాడంట, ఇదిగో ఒక చెట్టును తయారు చేయాలి, ఈ చెట్టు చాలా అవసరం అని చెప్పి చెట్టు వైపు చూసినప్పుడు ఈ చెట్టు ఎక్కడ బ్రతుకుతుంది, దేనిలో బ్రతుకుతుంది అని చెప్పి దేవుడు బాగా ఆలోచించి వెంటనే భూమిని తయారు చేశాడంట. ఇక చెట్టుని శుభాశీస్సుల్ని పలుకుచు అతి సంతోషంతో ఆహ్లాదముతో తల్లిదండ్రులుగా మీ యొక్క బిడ్డల ప్రదర్శనని చూడడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై వ్యూస్ బిఫోర్ ది ఎస్టీమ్డ్ గెస్ట్ Reverend Father Joseph SCJ and valued in Telugu. Father is taking next. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడికొండ గ్రామ రైతులు సాయిబాబా కళ్యాణ మండపంలో సమావేశమై రైల్వే లైన్ కానీ, కొండవీటి వాగు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకు కానీ మా తాడికొండ రెవెన్యూలోనే సుమారు 3,000 ఎకరాలు అవసరం కాబట్టి ఈ విషయాలపై రైతులందరూ సమావేశమయ్యారు. మా భూములో ల్యాండ్ పూలింగ్ విధానానికి ఇస్తాము కానీ సేకరణకు ఇవ్వము అని నిర్ణయించుకుని రైతులు మాట్లాడారు. అవుట్కమ్ ఫ్రమ్ ద మీటింగ్స్. సో ఈరోజు కూడా గ్రామసభ ఏర్పాటు చేసుకున్నాము. రైతులందరూ ఒక కన్సర్న్తో ఉన్నారండి. ల్యాండ్ పూలింగ్కి సపోర్ట్గా, ల్యాండ్ ఎక్విజిషన్కి వ్యతిరేకంగా. టోటల్ ఎక్స్టెంట్ దాదాపు 3,000 నుంచి 4,000 ఎకరాలు తాడికొండ భూమి ఎఫెక్ట్ అవుతుంది అన్నట్లుగా అనుకుంటున్నారండి. అది ఇన్నర్ రింగ్ రోడ్డుకి కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి గ్రీన్ జోన్ అని ఏదో ప్లాన్ చేస్తున్నారు, దానికి సంబంధించి కానీ, రైల్వే జోను, రైల్వే లైన్ వలన కానీ, కొండవీటి వాగు ఎక్స్పాన్షన్ అన్నట్లుగా. సో మా అభ్యర్థన ఏంటంటే, ఇట్లా ప్రతి ప్రాజెక్టుకి పార్ట్లు అన్నట్లుగా కాకుండా ఇన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఒక ల్యాండ్ బేసు, ఒక హద్దు అన్నట్లుగా పెట్టుకొని ఆ హద్దు లోపల మొత్తం ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి. ఏ రైతు ఎఫెక్ట్ అవ్వరు. మా దాంట్లో ఈ ల్యాండ్ పూలింగ్ అనేది మన గవర్నమెంట్ బ్రెయిన్ చైల్డ్ అండి. సో అది ఇంప్లిమెంట్ చేస్తే అందరికీ సమానమైన బెనిఫిట్స్ వస్తాయి. ఒకళ్ళకి రోడ్డు పక్కన ఉన్నారు ఎక్కువ, రైల్వే ట్రాక్ కింద ఉన్నారు తక్కువ, అట్లా కాకుండా ల్యాండ్ పూలింగ్ అయితే అందరికీ సమానమైన బెనిఫిట్స్ వస్తాయి అనేది రైతుల ఆకాంక్ష. కురగలులో గ్రామ మాజీ సర్పంచ్ మైలా వెంకటేశ్వర్లు విగ్రహం వద్ద
ఆదివారం వెంకటేశ్వర్లు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మైలా శ్రీనివాసరావు, బీజేపీ గ్రామ అధ్యక్షుడు పల్లబోతుల వీరభద్రారావు, గాయా యాదవ సంఘం నాయకులు మైలా ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో గౌరవ న్యాయమూర్తులు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రామకృష్ణ, అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జ్ సురేష్ బాబు, బార్ ప్రెసిడెంట్ బాల మురళీకృష్ణ, జనరల్ సెక్రటరీ మాలపాటి సురేంద్రబాబు, న్యాయవాదులు హాజరై వేడుక జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా రెవరెండ్ వెంకట్రావు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. జడ్జీలు, లాయర్లు పరస్పరం హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందించుకున్నారు. వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ అపాయింట్మెంట్ ఇచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చి మా భారతదేశం ఆనందంగా తెలియజేస్తున్నాం. మంగళగిరి బాపూజీ విద్యాలయం ఆవరణలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా త్రిదండి చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణ చేశారు. ఈరోజు హరిదాసుల సంస్కృతి వెళ్ళిపోయే నేపథ్యంలో మరి స్వామివారి నేతృత్వంలో భక్తి ఉద్యమంలో భాగంగా సంకీర్తన మండళ్ళు, భజన మండళ్లను ఏర్పాటు చేసి హరిదాసులు ఈరోజు 500 మంది వారి యొక్క కళారూపాలతోటి ఇక్కడికి స్వామివారి దగ్గరికి వచ్చి వారిని సందర్శించి సేవించి వారి యొక్క మంగళాశాసనాలు పొందుతున్నారు. అదేవిధంగా అమ్మవారికి సారి కొరకు స్త్రీలు, మహిళలు మరి గోదాదేవికి సారి సమర్పించడానికి ఎంతోమంది ఈరోజు 1000 మంది మహిళలు ప్రత్యేకంగా సార తీసుకొని రావడం జరిగింది. చాలా సంతోషం. మరి మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలకు, అదేవిధంగా గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంత ప్రజలకు, భక్తులకు మనవి, మరి మీకు కేటాయించిన దినాలలో స్వామివారు ఇంకా జనవరి 13వ తేదీ వరకు ఇక్కడే వేయించేస్తారు. కావున మీ యొక్క అనువైన సమయాల్లో స్వామివారిని సేవించి వారి మంగళాశాసనాలను, అమ్మవారి ఆశీస్సులను పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. పెదవడ్లపూడి డీబీఎన్ గార్డెన్స్లో టీడీపీ నాయకులు కట్టెపోగు కోటేశ్వరరావు, బేతాల కాంతారావు ఆధ్వర్యాన సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా నియోజకవర్గ జనసేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిల్లల నాగరాజు, చీకుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రపంచానికి శాంతి దూత యేసు ప్రభు, ఆయనను సులువు వేసి ఆయన రక్తాన్ని కలచూసినా కూడా ఆయన ప్రపంచానికి శాంతి సందేశం అందించాడు. క్రిస్మస్ అంటే ఉన్నది పంచడమే క్రిస్మస్ పండుగ అర్థం. కాబట్టి జీసస్ చెప్పినటువంటి ప్రతి వాక్యాన్ని కూడా అందరూ ప్రపంచం మనకి అవసరం. ఈరోజు యుద్ధాలతో అతలాకుతలవుతున్న ఈ ప్రపంచం. మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానం ఆవరణలో శ్రీ గీతా జ్ఞాన యోగ మండలి గాయత్రి పరివార ఆధ్వర్యాన అన్న సమరాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మండలి పరివార్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గీతా జ్ఞాన యోగ మిత్ర మండలి సంయుక్త గాయత్రి పరివార్ 351వ గాయత్రి యజ్ఞం, గీతా పారాయణం, అన్నప్రసాదం వితరణకు భక్తులు సహాయ సహకారములతో ఇక్కడ ఏర్పాటు చేయడం పడుతుంది. మంగళగిరి ఆటోనగర్లో మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పాల్, యూనియన్ నాయకులు అబ్దుల్లా ఖాన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. క్రిస్మస్ అనేది ప్రపంచం మొత్తం కూడా జరుపుకున్నటువంటి సంతోషకరమైన దినాలు. మరి రోజున ఈ స్థలంలో మంగళగిరి ఆటోనగర్లో మొదటి లైన్లో ఈరోజుగా సంతోషంగా అందరూ కలిసి ఐక్యతతో ఈ రోజున స్టార్ నిలబెడటానికి మరి స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి కారణాన్ని బట్టి మొదటగా మచ్చికాపరి లోదరం దేవాలయం తరపున, పాత మంగళి తరపున మరి వారిని, వారి కుటుంబాలను, వారి చేతి పనులను దేవుడు నిండారుగా దీవించాలని మరి మనవి చేస్తూ ఉన్నాను. ఇది సంతోషం. అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఎదుటివారు సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలని కోరుకోవాల్సినటువంటి దినాలు. మరి ఈ రోజున ఈ రీతిగా ప్రపంచం మొత్తం కలిసి యేసు ప్రభు వారి జన్మదినాన్ని తలపోసుకుంటూ మరి ఈ రోజున ఈ రీతిగా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి దేవుడికి నిండారుగా మిమ్మల్ని దీవించాలని, క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు.
దుగ్గిరాల మండలం పెదకుండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ తల్లి దేవస్థానం ప్రాంగణంలో శనివారం సాయంత్రం పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో జరిగిన కార్యక్రమంలో అమ్మవారు, భవానీ, అయ్యప్ప మాలలు ధరించిన భక్తులు పెద్ద ఎత్తులో పాల్గొని పూజా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోనే కాకుండా పరిసర ప్రాంతాల నుండి భక్తులు, మహిళలు విశేషంగా పాల్గొని పడిపూజను తిలకించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లను చేశారు.